गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। సకల దేవులకు ఇంద్రుడైన దేవేంద్రుడు ఇలా వృత్రుని సంహరించినది చూసి అందరు దేవతలు, బ్రహ్మదేవులు, మహర్షులు అందరూ సంతోషించి ఇంద్రుని బాగా పొగిడారు. ఇలా పొగిడిన తర్వాత ఈ చరిత్రమంతా విన్న తర్వాత పైన పరీక్షిత్ మహారాజా ఈ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగినారు బ్రహ్మనిష్ఠుల్ని. నేను ఒకసారి విన్నాను, ఈ వృత్రాసుర వధం అయిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఇంద్రుడు మాత్రం కష్టపడ్డాడు అని విన్నాను. అది ఏమి కారణం? మనము సాధారణంగా లోకంలో చూసినామంటే ఎవరు ఒక పని చేస్తారో వాళ్ళకే పొగడ్తనేది ఎక్కువగా ఉంటుంది, ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంద్రుడు సంహరించినా కానీ దేవతలందరూ సంతోషంగా ఇంద్రుడు మాయమయ్యాడు అని సంతోషిస్తూ ఉండేటప్పుడు ఇంద్రుడు మాత్రం దుఃఖపడ్డాడు అని విన్నాను. దానికి కారణం ఏమి అని బ్రహ్మనిష్ఠుల దగ్గర అడిగిన వెంటనే పైన బ్రహ్మనిష్ఠులు కథను ప్రారంభించారు. ఈ వృత్రుడు పుట్టిన వెంటనే వృత్రుని సంహరించాలి అంటూ బ్రహ్మ ఋషులు, దేవతలు అందరూ వచ్చి ఇంద్రుడి దగ్గర చెప్పారంట. వెంటనే ఇంద్రుడు, నేను ఈ వృత్రుని సంహరించను అన్నాడు. ఎందుకంటే ఇప్పుడే ఒక బ్రాహ్మణుడైన విశ్వరూపుణ్ణి సంహరించి ఆయన దగ్గరను సంహరించినందువల్ల బ్రహ్మహత్య దోషం అనేది తరిమి దాంట్లో నుండి కష్టపడి ఇప్పుడే అందరికీ ఇచ్చి నేను ఇప్పుడు సాధారణంగా నార్మల్గా అయ్యాను, అందుచేత మళ్ళీ ఇంకొక బ్రహ్మహత్యని స్వీకరించలేను, అందుచేత ఈ వృత్రుని సంహరించను అని చెప్పిన వెంటనే బ్రహ్మఋషులందరూ, నువ్వు చేసిన అనర్థం వల్లనే ఇప్పుడు ఈ వృత్రుడు జన్మించాడు, అందుచేత నువ్వే ఈ వృత్రుని సంహరించాలి, దానికి పైన నీకేం తెలియదా, ఎన్ని ధర్మములు ఉన్నాయి, ఏ పాపం చేసినా కానీ ఒక అశ్వమేధ యాగం కానీ చేసినామంటే మన పాపాలన్నీ పోతాయి అనేది శాస్త్రం కదా, నీకు తెలియని శాస్త్రమా? అందుచేత గొప్ప అశ్వమేధ యాగాన్ని మేము చేయిస్తాము, నువ్వు దిగులు పడద్దు, ఈ వృత్రుని సంహరించు అని ఇంద్రుని సమాధానం చేశారు. దానికి పైన నామ మహిమను కూడా ఈ సమయంలో చెప్పినారు. ఎవరైతే బ్రహ్మహత్తి, పితృహత్తి, మాతృహత్తి, ఆచార్యహత్తి, గోహత్తి ఇలాంటి పాపములు చేస్తారో వాళ్ళు పశ్చాత్తాపముతో నామ సంకీర్తనం చేస్తేనే ఆ పాపమల్లి పోతాయి నాయన, అంత గొప్ప నామ సంకీర్తనం ఉంది కదా అంటూ భాగవతంలో ఈ సమయంలో ఋషులు ప్రమాణంగా అన్నారు. ఈ సమయంలో ఒక చిన్న కథ అది కూడా చెప్తాను. ఈ తమిళనాడులో తంజావూర్ అనే జిల్లాలో కంసపురం అని ఒక క్షేత్రం, ఆ క్షేత్రంలో హరదత్త శివాచార్యులు అనే మహాత్ములు జీవిస్తున్నారు. అక్కడ పక్కన ఇంకా చుట్టుపక్కల గ్రామంలో ఒక అగ్రహారంలో ఎప్పుడు చూసినా ఒక దొంగ రాత్రిపూట దొంగలించేదానికి వస్తాడు. ఇప్పుడు రాత్రిపూట దొంగలించేదానికి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక గోడ పైన ఎక్కి దూకాలి కదా, అప్పుడు దూకేటప్పుడు ఆవు కోసం ఉన్న గడ్డి ఉంది అక్కడ, ఆ గడ్డి పైన దూకి కింద దూకుతామంటూ గడ్డి పైన దూకినాడు. ఆ గడ్డి పైన దూకిన వెంటే ఏమైందంటే గడ్డితో పాటు అతను కూడా కింద పడ్డాడు. ఆ సమయంలోనే పక్కనే ఒక చిన్న దూడ కూడా ఉంది, ఆ దూడ పైన అతను పడిపోయాడు. అతనికి తెలుసు దూడ పైన పడిపోయినందువల్ల ఆ దూడ ప్రాణంతో ఉండేది సాధ్యం కాదు అని తెలుసు. అందరూ వచ్చేస్తారనుకుని బయలుదేరి వచ్చేసినాడు. వచ్చిన తర్వాతనే అతనికి తెలిసింది ఎంత పెద్ద పాపం చేసినామని, ఇక మీట దొంగలించకూడదు అంటూ ఆ గ్రామంలోనే అందరి దగ్గర నేను ఇలా పాపం చేసినాను, నాకు ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే, నువ్వు మహాపాపివి, దొంగవి, ఇంకా పైన గోహత్య చేసినావు, నీతో మాట్లాడరే పాపం అని అందరూ తరిమేసినారు అతన్ని. ఇలా అన్ని చోట్లోనూ ఇలా ప్రాయశ్చిత్తం కావాలి అంటూ ఇలా వెతుకుతూ ఉండేటప్పుడు ఒక గ్రామంలో అన్నారు కంసపురం అనే క్షేత్రం, అక్కడ హరిదత్త శివాచార్యులు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి ప్రార్థించి ప్రాయశ్చిత్తం అడిగినామంటే ఆయన చెప్తాడు. వెంటనే వాడు అక్కడి నుంచి బయలుదేరి ఆ కంసపురం అనే క్షేత్రంకి వచ్చి ఇక్కడ హరదత్త శివాచార్యులు ఇల్లు ఎక్కడా అని ఇలా అడుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడు చిన్నదిగా ఒక ఇల్లు, ఈ ఇల్లే హరదత్త శివాచార్యులు అంటే ఆయన ఏం చెప్తారో అని ఆలోచించుకొని ఆ ఇంటి లోపల ఇలా లోపలికి వచ్చేదానికి వచ్చినాడు. వస్తే అక్కడ ఆ ద్వారము చిన్నదిగా ఉందంట లోపల వెళ్ళేటప్పుడు ఆలోచించుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా తలను పైకెత్తాడు. పైన ఉండే ఆ గోడలో తన తల అలా గుద్దుకుంది. ఆ తర్వాత ఏమైందంటే ఆ సమయంలో అతని యొక్క వాక్కులో తనకు తెలియకుండా శివ అంటూ నామస్మరణం, శివనామం వాక్కులో వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరో
శివుడు యొక్క భక్తుడు వచ్చినారు అనుకొని ఆ హరదత్త శివాచార్యులు బయటకు వచ్చి అతన్ని పిలుచుకొని లోపలికి వచ్చి అతన్ని ఏమీ మాట్లాడించలేదంట. ఏదైనా మాట్లాడడానికి వస్తే కూడా కొంతసేపు మాట్లాడద్దు అని చెప్పి అతని ఒక ఆసనం పైన కూర్చోబెట్టి పాద ప్రక్షాళనమంతా చేసి తాను దాన్ని ఇలా చల్లుకొని ఇంట్లో వారందరికీ ఇచ్చి తర్వాత ఇప్పుడే మాట్లాడేదానికి ప్రారంభించారంట హరదత్త శివాచార్యులు. వెంటనే ఆ దొంగ, ఇలాగంతా చేసేది న్యాయమా? నేనే ఒక పెద్ద పాపం చేసేసి మీ దగ్గర ప్రాయశ్చిత్తానికి వచ్చి అడగాలని వస్తే ఈ సమయంలో మీరు ఇలా అంతా చేస్తున్నారే, నాకు చాలా బాధగా ఉంది అంటే, అలా ఏం పాపం చేసినావు అని అడిగిన వెంటనే ఇలా జరిగిన కథలన్నీ చెప్పి గోహత్య జరిగింది నా వల్ల అని చెప్పిన వెంటనే దానికి మీరు ప్రాయశ్చిత్తం చెప్పాలి అని ఇలా అడుక్కుంటూ ఉండేటప్పుడు దానికి హరదత్త శివాచార్యులు అన్నారంట, నాయన నువ్వు పాపం చేసినావు అన్నావు కదా, దానికి ప్రాయశ్చిత్తం నువ్వు ఎప్పుడో చేసేసినావే అన్నారు. నేనెక్కడ ప్రాయశ్చిత్తం చేసినాను? పాపములు చేసి ఇలా తిరుగుతూ ఉన్నాను, నాకు భయంగా ఉంది, నేను ఎక్కడ చేస్తాను అడిగిన వెంటనే ఇప్పుడే కదా చేసినావు, ఎక్కడ చేసినాను అదే మీరు చెప్పండి అంటే, ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు శివ శివ అంటూ 2 నామములు చెప్పినావే, ఆ 2 నామములతో నీ పాపమన్నీ పోయింది అంటూ ఆ నామం పైన అతనికి అంత దృఢనిష్ట. 2 నామం చెప్పిన, నువ్వు ఒక్క నామం చెప్తేనే చాలు నాయన, 2 నామం చెప్పినావే, అందువల్ల అన్ని పాపములు పోయింది అంటూ ఇలా హరదత్త శివాచార్యుల యొక్క చరిత్రం, ఆయన యొక్క ప్రమాణం ఇక్కడ ఋషుల్ని పెట్టుకొని ఆయన అన్నారనుకుంటాను. అలాగా మనం ఎన్ని పాపాలు చేసినా కానీ ప్రాయశ్చిత్త బుద్ధితో, అంటే నామం ఉంది, నేను ఎన్ని పాపాలైనా చేసుకుంటాను, భగవన్ నామం చెప్తే చాలు పాపాలు పోతాయని చేస్తామంటే నామం కాపాడదు. ఇది నామ సిద్ధాంతంలో ఉంది. ప్రాయశ్చిత్తంతో దీన్ని చెయ్యకూడదు అని నేను భగవన్నామ స్మరణం చేసినావంటే ఆ పాపములన్నీ వెలుగుతాయి అంటూ నామం యొక్క మహిమ, ఇలాగే నామస్మరణం వీటన్నింటినీ చెప్పి నువ్వు దిగులు పడదు, దీనికి పైన నువ్వు వృత్రుడు అనే అసురుడినే సంహరించబోతావు, వీటి వల్ల దండిగా మంది మహాత్ములకి, బ్రాహ్మణులకి, దేవతలకి పైన హానికరం, అందుచేత నువ్వు వీడిని సంహరించవచ్చు అని చెప్పినందువల్లనే ఇంద్రుడు ఒప్పుకున్నాడు వృత్రుని సంహరించేదానికి. ఇలా వృత్రాసురం వధమైన తర్వాత ఏమిటంటే అలాగనే బ్రహ్మహత్య ఇతని తరమేదానికి ప్రారంభించింది. ఈసారి బ్రహ్మహత్య ఎలాగైతే ఒక ఘోరమైన స్త్రీ రూపం తీసుకొని శరీరమంతా చాలా నల్లగా ఏదో అక్కడక్కడ పుండ్లు వచ్చినదిలాగా ఇలా ఒక వస్త్రం వేసుకొని వస్త్రం అంతా రక్తంతో చూసేదానికి ముసలాంలాగా ఉంది, కానీ ముసలిలాగా లేదంటే ఎక్కడ వెళ్ళినా కానీ ఇంద్రుని యొక్క వేగంతో వెనకాల వస్తూనే ఉంది. తలంతా జిడ్డుగా ఉంటూ అక్కడ తన దగ్గరకు వస్తేనే ఒక దుర్వాసన, ఇలాగా ఆ స్త్రీ తరుముతుందంట ఇంద్రుడిని. ఇంద్రుడు భయపడుతూ వీని దగ్గర మనం ఈ బ్రహ్మహత్య దగ్గర మనం తగులుకున్నామంటే అంతే అంటూ ఇలా సంచరిస్తూ వచ్చేటప్పుడు ఈశాన్య దిక్కున నారాయణ సరస్సు అనే ఒక కొలం, అది సాక్షాత్ మహాలక్ష్మి యొక్క కొలము, సరస్సు, పెద్ద సరస్సు అంట. ఆ సరస్సులో పెద్ద ఒక తామర ఉందంట. ఆ తామర పువ్వు లోపలికి వెళ్ళి కూర్చునేసినాడంట ఇంద్రుడు. మహాలక్ష్మి యొక్క ప్రభావం వల్ల ఆ బ్రహ్మహత్య అనేది లోపలికి ఇక్కడికి రాలేదు అని తెలుసుకొని ఇక్కడికి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు. ఇలా వెళ్ళి తామర పూలో కూర్చునేసినాడు. 1 రోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరం దాకా తామర పూలో కూర్చునేసినాడు. ఇలా కూర్చొనేటప్పుడు ఏమిటంటే ఇక్కడ భూలోకంలో మనమిచ్చే హవిర్భాగం అంతా ఇంద్రాయ స్వాహ అంటే అది ఇంద్రుడి దగ్గర వెళ్ళాలి కదా. ఇంద్రుడి దగ్గర వెళ్ళలేదంట. ఎందుకంటే ఇంద్రుడు ఎక్కడున్నాడని తెలియదు. ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ లెటర్ రాసినామంటే దాంట్లో అడ్రస్ వేసి పోస్ట్ చేస్తేనే కదా అది అక్కడికి వెళ్తుంది. అడ్రస్సే రాయకపోతే అది నువ్వు ఎంత డబ్బులు ఏ చెక్ వేసినా కానీ అలా చుడుతూనే ఉంటుంది, అడ్రస్ లేదు కాబట్టి. అలా అయిపోయింది ఇంద్రుడి యొక్క గతి. ఎందుకంటే జల మధ్యలోనే కదా తామరపు అనేది ఉంటుంది, అందుచేత అగ్ని కూడా తన యొక్క ఆవిర్భాగాన్ని తీసుకెళ్లేదానికి వీలవ్వకుండా ఉనింది. ఇలాగా 1000 సంవత్సరం దాకా ఆ తామర పువ్వులోనే ఉంటూ ఇలా కష్టపడుతూ ఉన్నాడంట ఇంద్రుడు. ఇక్కడ ఇంద్రుడు వెళ్ళిన తర్వాత స్వర్గలోకంలో ఏమైందంటే ఇంద్రుడు లేకుండా, రాజు లేకుండా ఈ దేవలోకం ఉండకూడదు కాబట్టి నహుషుడు అనే అతన్ని అప్పుడు స్వర్గాధిపతిగా చేసినాడు. అతడు కూడా చాలా మంచివాడు, బాగా ధర్మాత్మ, శ్రద్ధగానే ఉన్నాడు. ఆ పదవి వల్ల ఏమైందంటే కొంచెం కొంచెంగా అతనికి కూడా గర్వం అనేది వచ్చింది. అధర్మంగా అన్నీ చేసేదానికి ప్రారంభించాడు. ఆ ఇంద్రుని యొక్క పదవి అనుకుంటాను, అక్కడ కూర్చుంటేనే అలా మతి మారిపోతుందేమో తెలియదు. అలా అయిపోయింది అతనికి కూడా. ఇలా నగుచుడు ఇలా ఉండేటప్పుడు వీడు ఇంద్రుడిగా ఉంటే ఇక్కడ బాగుండదు అనుకొని శచీదేవి ఏం చేసిందంటే ఇంద్రుని యొక్క సంసారం నువ్వు ఒక పాములాగా, నువ్వు కొండ పాములాగా నువ్వు అయిపోవాలి అంటూ ఒక శాపాన్ని ఇచ్చింది ఆ శచీదేవి. అందువల్ల అతను కూడా కొండపాములాగా అయిపోయాడు పతివ్రత యొక్క శాపం వల్ల.
ఇక్కడ ఇంద్రుడు లోపల కష్టపడుతున్నాడు. ఆ సమయంలో ఇలాగనే ఉంటేనే బాగుండదని సాక్షాత్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు బృహస్పతి దగ్గర వచ్చి మీరు ఇతనికి గురువుగా లేక ఉండే కారణమే ఇన్ని కష్టములు, అందుచేత పర్లేదని అతన్ని క్షమించి మీరు గురువుగా ఉండాలి అని భగవంతుడు అన్న వెంటనే అక్కడి నుంచి బృహస్పతి వచ్చి ఇప్పుడు ఇంద్రుడిని పిలుస్తున్నాడంట. ఇంద్రా, నువ్వు బయటకు రా, నేను చూసుకుంటాను. ఎవ్వరు పిలిచినా కానీ బయటకు రాడు. తన గురువైన బృహస్పతి పిలిచినందువల్ల అతను చూసుకుంటారు ఎలాగైనా అని ధైర్యంతో అలా బయటకు వచ్చినారంట ఇంద్రుడు. వచ్చిన తర్వాత బృహస్పతి బ్రహ్మఋషులతో అందరితో చేసి అక్కడి నుంచి వచ్చి, నువ్వు దిగులు పడక్కర్లేదు, వెంటనే మనం భూలోకానికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి దివ్యమైన అశ్వమేధ యాగాన్ని చేస్తాం, చేసిన వెంటనే ఈ బ్రహ్మహత్య తొలగిపోతుంది అని అన్నారంట. ఈ ఇంద్రుడు ముందుగానే వెళ్ళి ఆ బ్రహ్మఋషుల దగ్గర బ్రహ్మహత్య తరుముతోంది, ఇక్కడ నుంచి కాపాడాడంటే కాపాడేవారు. అతనుగా వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇలా తామరపూల వెళ్ళి దాక్కోవడం ఇవన్నీ చేసినందువల్ల ఇంత కష్టం అనేది వచ్చింది. అది కాలం, భగవత్ సంకల్పం. చేసిన పాపాలకు మనం వచ్చి ప్రాయచిత్తం కదా, అది మనం చేసిన పాపాలకు మనం శిక్ష అనుభవించాలి. ఇలా బృహస్పతి యొక్క మాట వల్ల, బృహస్పతి పైన పెంచిన విశ్వాసం వల్ల ఇంద్రుడు కూడా ధైర్యంగా వచ్చి ఇలా దివ్యమైన అశ్వమేధ యాగాన్ని సంకల్పించుకున్నారు. అప్పుడు కూడా ఆ బ్రహ్మహత్య అప్పుడప్పుడు ఇంద్రుడి దగ్గరికి వస్తుందంట. అప్పుడప్పుడు వచ్చేటప్పుడు ఆ బ్రహ్మహత్య వల్ల ఆ యాగశాల లోపలికి వచ్చేదానికి వీలవ్వటం లేదు. ఇలా దివ్యమైన ఈ అశ్వమేధ యాగాన్ని సంకల్పించుకొని ప్రారంభించిన వెంటనే కొంచెం కొంచెంగా ఆ బ్రహ్మహత్య యొక్క శరీరం అనేది నశించిపోయి కొంచెం కూడా లేకుండా నిర్మూలముగా నాశమైంది అనేది ఈ అశ్వమేధ యాగం యొక్క ఫలితం. అంతేచేత ఎవరైతే ఈ వృత్రుని యొక్క సంహారం, ఇంద్రుడు బ్రహ్మహత్య దోషంతో ఇలా దిగులు పడి కష్టపడింది, తర్వాత దీంట్లో నుంచి విమోచమైంది, ఈ చరిత్రమంతా ఎవరు వింటారో వాళ్ళకి యశస్సు, కీర్తి, తర్వాత ధన్యం, మంచి డబ్బులు, సంపద, ఆయుస్సు, శత్రుజయం అన్నీ కలుగుతుంది. ఈ వృత్రస్తుతి, తర్వాత వృత్రుని యొక్క సంహారం, తర్వాత ఇంద్రుడు అశ్వమేధ యాగంతో ఈ బ్రహ్మహత్యని తొలగించుకున్న ఈ చరిత్రాలంటే ఈ ఫలితం వస్తుంది అంటూ దీని యొక్క ఫలశ్రుతిని చెప్పి ఈ అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోదశోऽధ్యాయః. శ్రీశుకౌవాచ. వృత్రేహతే త్రయో లోకాః వినాశక్రేణ భూరిదా సపాలాహ్యభవన్ సద్యః విజ్వరా నిర్వృతేంద్రియాః దేవర్షి పితృభూతాని దైత్యాదేవానుగాః స్వయం ప్రతిజగ్ముః స్వధిష్ణ్యాని బ్రహ్మేశ ఇంద్రాదయస్తతః. రాజోవాచ. ఇంద్రస్య అనిర్వృతేః హేతుం శ్రోతుమిచ్ఛామి భూమునే ఏనాసన్ సుఖినో దేవాః హరేర్దుఃఖం కుతోభవత్. శ్రీశుకౌవాచ. వృత్రవిక్రమసంవిఘ్నాః సర్వే దేవాః సహర్షిభిః తద్వధాయ అర్థయన్నింద్రం నైచ్ఛద్భీతో బృహద్వధాత్. ఇంద్రోవాచ. స్త్రీభూజలద్రుమైః యేనః విశ్వరూపవధోద్భవం విభక్తం అనుగృహద్భిః వృత్రహత్యాం క్వ మార్జ్మ్యహం. శ్రీశుకోవాచ. ఋషయః తదుపాకర్ణ్య మహేంద్రం ఇదమబ్రువన్ యాజయిష్యామ భద్రం తే హయమేధేన మాస్మభైః. హయమేధేన పురుషం పరం ఆత్మానమీశ్వరం దృష్ట్వా నారాయణం దేవం మోక్ష్యసేపి జగద్వధాత్. బ్రహ్మః పితృః గోఘ్నః మాతృః
आचार्यः गवान् श्वादः पुल्कसको वापि शुद्धेरन् यस्य कीर्तनात् तमश्वमेधेन महामखेन श्रद्धान्वितो अस्माभिरनुष्ठितेन हत्वापि स ब्रह्म चराचरं त्वं न लिप्यसे किं खलनिग्रहेण। श्रीशुक उवाच एवं संचोदितो विप्रैः मरुत्वान् अघनद्रिपुं ब्रह्महत्या हते तस्मिन् आससाद वृषाकपिं तयेन्द्रः स्मासहत् तापं निर्वृतिः नामुमाविशत् ह्रीमन्तं वाच्यतां प्राप्तं सुखयन्त्यपि नो गुणाः तां ददर्श अनुधावन्तीं चाण्डालीमिव रूपिणीं जरया वेपमानाङ्गीं यक्ष्मग्रस्ताम् असृक्पटां विकीर्य पलितान् केशान् तिष्ठतिष्ठेति भाषिणीं मीनगन्ध्य सुगन्धेन कुर्वतीं मार्गदूषणं न भोगतो दिशः सर्वाः सहस्राक्षः विशाम्पते प्रागुदीचीं दिशं तूर्णं प्रविष्टो नृपमानसं स आवसत् पुष्करनालतन्तून् अलब्धभोगो यदिहाग्निदूतः वर्षाणि साहस्रम् अलक्षितोऽन्तः सचिन्तयन् ब्रह्मवधात् विमोक्षम् तावत्त्रिणाकं न हुषश्शास विद्यातपो योगबलानुभावः ससम्पदैश्वर्यमदान्धबुद्धिः नीतस्थिरश्चां गतिमिन्द्रपत्न्या ततो गतो ब्रह्मगिरोपहूत ऋतम्भरध्यान निवारिताघः वापस्तु दिग्देवतया हतौ जान् तं नाभ्यभूत् अवितं विष्णुपत्न्या तं च ब्रह्मर्षयो भेत्य हयमेधेन भारत यथावत् दीक्षयां चक्रुः पुरुषाराधनेनः अथेज्यमाने पुरुषे सर्वदेवमयात्मनि अश्वमेधे महेन्द्रेण वितते ब्रह्मवादिभिः स वै त्वाष्ट्रवधो भूयान् अपि पापचयो नृपा नीतस्तेनैव शून्याय निहार इव भानुना सवाजिमेधेन यथोदितेन वितायमानेन मरीचिमिश्रैः इष्ट्वाधियज्ञं पुरुषं पुराणम् इन्द्रो महानास विधूतपापः इदं महाख्यानम् अशेषपाप्मणां प्रक्षालनं तीर्थपदानुकीर्तनम्
భక్త్యుచ్ఛ్రయం భక్తజనానువర్ణనం మహేంద్రమోక్షం విజయం మరుత్వతః పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వంత్యథో పర్వణి పర్వణీంద్రియం ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుంజయం స్వస్త్యయనం తథాయుషం. శ్రీహరయే నమః. శ్రీహరయే నమః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే ఇంద్రవిజయో నామ త్రయోదశోऽధ్యాయः. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. సద్గురు విఠల్ దాస్ మహారాజ్ కీ జై.